మనం లాస్ట్ వీడియోలోని ఏం చూసాం ఇప్పటి వరకు ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్ చూసాం. మనం ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే ఎస్టిమేషన్ ఆఫ్ మిషన్ టైమింగ్స్ డిస్కస్ చేద్దాం. ఎస్టిమేషన్ ఆఫ్ మిషన్ టైమింగ్స్. మిషన్ టైం ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోని సబ్ టాపిక్స్ ఏమున్నాయంటే మిషన్ టైం అంటే ఏంటో చూద్దాం. అలాగే దీంతో పాటుగా పర్పస్ చూద్దాం. దీంతో పాటుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఓకేనా. సో ఇది ఒక చాప్టర్ మీకు ఎస్టిమేషన్ ఆఫ్ మిషన్ టైమ్స్ అనేది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మిషన్ టైం అంటే ఏంటో చూద్దాం. ఎస్టిమేషన్ అంటే మీకు డిస్కస్ చేశాను ఆల్రెడీ. మిషన్ టైం అంటే ఏంటో చూద్దాం. అలాగే మిషన్ టైమ్స్ని ఎస్టిమేట్ చేయడం వల్ల పర్పస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ మిషన్ టైం అంటే ఏంటంటే సపోజ్ మనం ఒక రా మెటీరియల్ తీసుకున్నాం. ఆ రా మెటీరియల్ని మనం ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చాలనుకున్నాం. సో మనం సమ్ ఆపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నేను ఒక టర్నింగ్ అనే ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను. నాకు ఒక సిలిండ్రికల్ వర్క్ పీస్ వచ్చింది. దీని మీద నేనేం చేద్దాం అనుకున్నానంటే ప్లెయిన్ టర్నింగ్ ఆపరేషన్ అనేది చేద్దాం అనుకున్నాను. ఇది లేత్ మీద చేస్తారు ఓకేనా. సో ఇది నేను దీని మీద సపోజు ఇక్కడ దీని డయా ఎంత అంటే పై 10 ఇచ్చాడు. దాన్ని నేను పై 8కి తీసుకురావాలనుకున్నాను. పై 5 అనుకుందాం. పై 5కి అంటే సగం తగ్గించాలనుకున్నాను ఓకేనా. ఇలా ఇది మనకి ఇచ్చిన మెటీరియల్. దీన్ని మన అవుట్పుట్ ఇలా తీసుకురావాలి. సో ఇది రా మెటీరియల్, ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్. సో రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చడానికి మనకి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని మనం మిషన్ టైం అంటాం ఓకేనా. అంటే మిషనింగ్ టైం కాదు, మిషనింగ్ టైం అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మిషనింగ్ అంటే ఏంటో తెలుసు కదా. రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని మనం మిషనింగ్ అంటాం. ఈ ప్రోడక్ట్ తయారవడానికి ఎంత టైం అయితే అవుతుందో దాన్ని మనం మిషన్ టైం అంటాం ఓకేనా. మిషనింగ్ టైం అంటాం. నెక్స్ట్ వన్ పర్పస్కి వచ్చేటప్పటికి అసలు ఎందుకు మనం మిషనింగ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ సపోజ్ ఈ మిషన్ టైంని క్యాలిక్యులేట్ చేస్తే మనకి డెలివరీ డేట్స్ అనేవి ఫిక్స్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి డెలివరీ డేట్స్ అనేవి ఫిక్స్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి సపోజ్ మనము జనరల్గా అందరూ ఏం చేస్తారంటే వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ ఇస్తాడు. ఒక 1000 2000 వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ ఇస్తే వాడు పర్టికులర్గా మనం 2 days 3 days తర్వాత రమ్మని చెప్తాం. అంత కరెక్ట్గా ఎలా చెప్తామంటే మన దగ్గర ఎన్ని మిషన్లు ఉన్నాయో తెలుసు, మనం ఎంత టైంలో మనం కార్డ్ ప్రింట్ చేయగలమో మనకు తెలుసు. కాబట్టి మనం ఎగ్జాక్ట్ డేట్ అని చెప్తాం అనమాట. ఈ టైం కల్లా రండి మీ పని అయిపోతుందని. అలాగా మనం ఈ మిషన్ టైంని క్యాలిక్యులేట్ చేయడం వల్ల అంటే ఒక ఆపరేషన్కి ఎంత టైం అవుతుందో తెలుసుకోవడం వల్ల మనం డెలివరీ డేట్స్ అనేవి కస్టమర్స్కి ఇవ్వచ్చు. సెకండ్ వన్ వచ్చేసి లేబర్ ఛార్జ్. జనరల్గా మన ఇండియాలో అయితే పెర్ డేకి లేబర్కి ఎంత ఛార్జ్ అని ఇస్తారు. అదే ఫారెన్లో అయితే పెర్ అవర్కి ఇస్తారనమాట, లేదా పెర్ ఆపరేషన్కి ఇస్తారు. సో మనం ఏదైతే మిషన్ టైం ఉన్నదో ఆ మిషన్ టైంని క్యాలిక్యులేట్ చేయడం వల్ల మిషనింగ్ టైంని క్యాలిక్యులేట్ చేయడం వల్ల సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే లేబర్ ఛార్జెస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది పెర్ అవర్కి లేదా పర్ ఆపరేషన్కి ఎంత అని చెప్పేసి, ఒక ప్రోడక్ట్ని తయారు చేసి ఎంత అని చెప్పేసి మనం అడగొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఇందులోకి వచ్చి ఏముంటుందంటే ఇందులో మీకున్న సిలబస్ పరంగా అయితే టర్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి థ్రెడ్ కటింగ్ ఆ స్క్రూ కటింగ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి
డ్రిల్లింగ్ ఉంటుంది, ఆ తర్వాత బోరింగ్, ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి షేపింగ్, ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రైండింగ్. ఓకేనా? టర్నింగ్, థ్రెడ్ కటింగ్, డ్రిల్లింగ్, బోరింగ్, షేపింగ్, గ్రైండింగ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం నేర్చుకుందామంటే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఈ 4 ఆపరేషన్స్ గురించి నేర్చుకుందాం. అలాగే ఈ 4 ఆపరేషన్స్కి మిషన్ టైమ్స్ గురించి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. దాంతోపాటుగా ఈ 4 ఆపరేషన్స్ మీద ఒక 2 or 3 న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టర్నింగ్ టైం. ఈ టర్నింగ్ ఆపరేషన్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే అసలు టర్నింగ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. టర్నింగ్ అంటే ఏంటన్నా, మనం లేత్ మిషన్ మీద ఈ ప్రోడక్ట్ ఇది ఒక మాకు రాడ్ ఎంఎస్ రాడ్ ఇచ్చాడు, మనం దాన్ని 10 డయామీటర్ ఉన్న రాడ్ ఇచ్చాడు, 5 డయామీటర్ కింద మార్చమన్నాడు. సో మనం ఏం చేస్తాం, దీన్ని లేత్ మిషన్ మీద తీసుకెళ్ళి ఫిక్స్ చేసి మనం ఆ 5 ఏదైతే ఎక్స్ట్రా డయామీటర్ ఉన్నదో రిమైనింగ్ 5 మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తాం. ఎలా? బై యూజింగ్ టర్నింగ్ ఆపరేషన్స్ అనమాట. ఈ టర్నింగ్ ఆపరేషన్లో మనం ఏం చేస్తామంటే ఈ వర్క్ పీస్ని తీసుకెళ్ళి మన చక్లో ఫిక్స్ చేస్తాం ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి దానికి ఎగనిస్ట్గా మనం టూల్ పెడతాం, టూల్ పోస్ట్లో. దానికి తగ్గట్టుగా మనం 3 కట్స్లో కానీ 2 కట్స్లో కానీ అంటే ఫస్ట్ ఏం చేస్తాం, 2 mm డెప్త్ పెట్టి ఫస్ట్ 2 mm తీసేస్తాం. అప్పుడు ఎంతకు వస్తుంది? 8కి వస్తుంది. మళ్ళీ 2 mm డెప్త్ పెట్టి మళ్ళీ ఇంకోటి 2 mm తీసిస్తాం. సో అప్పుడు ఎంతకు వస్తుంది? 8 కాస్త 6కి వస్తుంది. సో నెక్స్ట్ 1 mmని ప్లెయిన్ టర్నింగ్ చేసి రిమైనింగ్ 1 mmని కూడా తీసేసి స్మూత్ ఫినిష్ ఇచ్చుకుంటాం. లేదంటే మన ఎమరీ పేపర్ కానీ లేదా సమ్ ఫైల్ కానీ యూజ్ చేసి దాన్ని రిమూవ్ చేసేస్తాం. సో ఏం చేసాం, ఫస్ట్ ఈ ఏదైతే 10 డయామీటర్ ఇచ్చాడు రాడ్డో అది మనం ఫస్ట్ చక్లో బిగించాం. నెక్స్ట్ టూల్ పోస్ట్లో మన టూల్ అనేది బిగించాం. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటికి ఎగ్నిస్ట్గా ఏదైతే వర్క్ పీస్ రొటేట్ అయ్యి దానికి ఎగ్నిస్ట్గా మన టూల్ వెళ్తుందో, మన టూల్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందన్న, ఇది వర్క్ పీసు, ఇది టూల్ అనుకోండి. ఆ టూల్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ సర్ఫేస్ మీద ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. అదే మనకి ఎక్సెస్ మెటీరియల్. సో ఆ మెటీరియల్ రిమూవ్ అయిపోతే దాని డయామీటర్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇలా మారుతుంది అనమాట ఫైనల్గా వచ్చేసరికి. ఏదైతే మనకి ఇప్పుడు రొటేటింగ్ వర్క్ పీస్ ఉండి దాని మీద మనం ఈ టూల్ ఏదైతే పెడుతున్నామో ఆ టూల్ ఇది రొటేట్ అవ్వడం వల్ల ఈ టూల్ అనేది దానికి ఎగ్నిస్ట్గా ఉండడం వల్ల దాని మీద ఉన్న మెటీరియల్ అనేది ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ అయిపోతుంది. అలా జరిగితే దాన్ని మనం టర్నింగ్ ఆపరేషన్ అంటాం. ఇది లేత్ మీద జనరల్గా చేస్తారు. ఈ టర్నింగ్ ఆపరేషన్కి వచ్చేసరికి మనకి కన్సిడర్ చేయాల్సినవి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో టర్నింగ్ టైం టర్నింగ్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం కన్సిడర్ చేయాల్సినవి 3 ఫ్యాక్టర్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి స్పీడ్. దీన్ని మనం కట్టింగ్ స్పీడ్ అని కూడా అనొచ్చు. సో కట్టింగ్ స్పీడ్. సెకండ్ వన్ వచ్చేసి ఫీడ్, FEED. థర్డ్ వన్ వచ్చేసి డెప్త్ ఆఫ్ కట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి కటింగ్ స్పీడ్, ఫీడ్, డెప్త్ ఆఫ్ కట్. సో ప్రతి దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. కటింగ్ స్పీడ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేసాం, ఈ వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుంది, దానికి ఎగ్నిస్ట్గా ఇక్కడ టూల్ అనేది ప్లేస్ చేసాం. ఈ టూల్ అనేది ఈ వర్క్ పీస్ మీదకి ఎంత స్పీడ్తో వెళ్తుందో దాన్ని మనం కటింగ్ స్పీడ్ అంటాం. ఇంకోసారి చెప్తాను చూడండి. ఈ వర్క్ పీస్ రొటేట్ అవుతుంది, ఈ టూల్ అనేది దానికి ఎగ్నిస్ట్గా ప్లేస్ చేసాం. మనం ఎప్పుడైతే వర్క్ పీస్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మన కటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎంత స్పీడ్గా ఈ వర్క్ పీస్ మీదకి వెళ్ళి కట్ చేస్తుందో ఆ స్పీడ్ని మనం కటింగ్ స్పీడ్ అంటాం. ఓకేనా? ఇందులోని ఈ కటింగ్ స్పీడ్లోని మనం కటింగ్ స్పీడ్ని వచ్చేసి ఎస్తో డినోట్ చేస్తాం. S = దీనికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కావాలి కాబట్టి πdN/100. S = πdN/100. ఇందులో D అంటే నువ్వు ఏదైతే దేన్నైతే ఏ వర్క్ పీస్ని అయితే నువ్వు టర్న్ చేయాలనుకుంటున్నావో ఆ వర్క్ పీస్ యొక్క డయామీటరు. సెకండ్ వన్ వచ్చేసి N అంటే ఎంత స్పీడ్తో వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుందో N అంటే RPM అంటారు, రెవల్యూషన్ పర్ మినిట్. ఓకేనా? D అంటే నువ్వు ఏ వర్క్ పీస్ అయితే టర్న్ చేయాలనుకుంటున్నావో దాని డయామీటరు. సెకండ్ వన్ N వచ్చేసి అది తిరుగుతున్న స్పీడు. నెక్స్ట్ ఇందులోని చూడండి, Dకి సెంటీమీటర్స్ యూనిట్స్, అలాగే Nకి
ఆర్పిఎం. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ వచ్చేసి మీటర్, ఎస్కి యూనిట్స్ ఏంటంటే మీటర్ పర్ మినిట్. ఓకేనా? ఇందులో ఈ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి చాలా అవసరం అవుతాయి. సెంటీమీటర్స్, ఆర్పిఎం, మీటర్ పర్ మినిట్. చూడండి డి వచ్చేసి అంటే ఈ యొక్క ఈక్వేషన్ కానీ మనకి పర్ఫెక్ట్గా డైమెన్షనల్ ఈక్విటీగా ఉండాలంటే డి అనేది సెంటీమీటర్స్లో ఉండాలి, డయామీటర్ అనేది సెంటీమీటర్స్లో ఉండాలి, ఎన్ అనేది ఆర్పిఎంలో ఉండాలి. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే మీటర్ పర్ మినిట్. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి ఫీడ్. సెకండ్ వన్ ఏంటి? ఫీడ్. ఈ ఫీడ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇందాక స్పీడ్ అంటే కటింగ్ స్పీడ్ అంటే ఏం చెప్పాను, ఈ టూల్ అనేది వర్క్ పీస్ మీదకి వెళ్ళే స్పీడ్ అని చెప్పాను. ఇప్పుడు ఫీడ్ అంటే ఏంటంటే మనకి వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఆ రొటేట్ అయినప్పుడు ఈ టూల్ అనేది ముందుకు మూవ్ అవుతుంది కదా నాన్న. సో ఈ డైరెక్షన్లో టూల్ అనేది ముందుకు మూవ్ అవుతుంది అనమాట. సో అలా మూవ్ అయ్యేటప్పుడు ఒక్క రివల్యూషన్ అయ్యేటప్పటికి ఎంత ముందుకు మూవ్ అవుతుందో దాన్ని మనం ఫీడ్ అంటాం. ఓకేనా? చూడండి ఇది వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది ఇలాగా. ఓకేనా? ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మన టూల్ అనేది దీని కాంటాక్ట్లో వెళ్ళిన తర్వాత ఇది ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసేటప్పటికి ఈ టూల్ అనేది ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం, దాన్ని మనం ఫీడ్ అంటాం. ఓకేనా? ఇది ఒక రెవల్యూషన్ తిరిగేటప్పటికి ఈ టూల్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం ఫీడ్ అంటాం. దీన్ని వచ్చేసి ఎఫ్తో డినోట్ చేస్తాం. దీనికి యూనిట్స్ వచ్చేసి రెవల్యూషన్ పర్ ఎంఎం పర్ రెవల్యూషన్. ఓకేనా? ఫీడ్కి యూనిట్స్ ఏంటి? ఎంఎం పర్ రెవల్యూషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి డెప్త్ ఆఫ్ కట్. దీన్ని సింపుల్గా డిఓసి అని కూడా అనొచ్చు. డిఓసి అన్న డెప్త్ ఆఫ్ కట్టే. సెకండ్ వన్ వచ్చేసి డెప్త్ ఆఫ్ కట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సపోజ్ నేనేం చెప్పాను 10 mm డయామీటర్ ఉండేది 5 mmకి వచ్చింది. సో 5 mm ఒకేసారి తీయలేం. సో అలా తీయలే కాబట్టి 3 mm ఒకసారి 2 mm ఒకసారి తీద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఈ 3 mm ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడికి వచ్చేసి ఇది 3 mm అనుకుందాం. ఫస్ట్ ఏం చేసాం, ఈ 3 mm అనేది మనం కట్ చేయాలనుకున్నాం. ఎంత పోర్షన్ అయితే మనం కట్ చేయాలనుకున్నామో దాన్ని మనం డెప్త్ ఆఫ్ కట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి అవుటర్ సర్ఫేస్ నుంచి ఒరిజినల్ సర్ఫేస్ నుంచి మనం మిషనింగ్ సర్ఫేస్ వరకు ఎంత డిస్టెన్స్ అయితే ఉన్నదో ఆ డిస్టెన్స్ని మనం డిఓసి అంటాం, డెప్త్ ఆఫ్ కట్. ఓకేనా? దీనికి ఫార్ములా ఏంటంటే d1 మైనస్ d2/2. ఓకేనా? d1 అంటే ఒరిజినల్ డయామీటరు, d2 అంటే మిషన్ డయామీటరు బై 2 చేస్తే మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది మనకి సెంటీమీటర్స్లో ఉంటుంది, మనం ఎంఎంలోకి మార్చుకుంటాం లేదా సెంటీమీటర్స్లో ఉంచుతున్నా నో ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మనం టర్నింగ్లో ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ వచ్చేసి కటింగ్ స్పీడ్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ వచ్చి స్పీడ్ అంటే ఏం చూసాం, తర్వాత డెప్త్ ఆఫ్ కట్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు మిషనింగ్ టైం అండి అసలైంది ఏంటో చూద్దాం. మిషనింగ్ టైం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మిషనింగ్ టైం అంటే చాలా సింపుల్ ఫార్ములా. మిషనింగ్ టైం ఈక్వల్ టు లెంత్ ఆఫ్ కట్ బై ఫీడ్ ఇంటూ ఆర్పిఎం. ఓకేనా? మిషనింగ్ టైం అంటే ఆల్రెడీ మీకు డెఫినేషన్ చెప్పాను, ఇది మిషన్ టైం చెప్పినప్పుడు చెప్పాను. సో సింపుల్గా ఈ ఫార్ములా మాత్రం చెప్పాలనుకుంటున్నాను. సో లెంత్ ఆఫ్ కట్ బై ఫీడ్ ఇంటూ ఆర్పిఎం. లెంత్ ఆఫ్ కట్ అంటే మనం ఎంత కట్ చేయాలో అది లెంత్ అనమాట. నెక్స్ట్ ఫీడ్ అంటే తెలుసు, మనం ఎంత డిస్టెన్స్ మన టూలు 1 రివల్యూషన్ వర్క్ పీస్ చేసేటప్పటికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో దాన్ని మనం ఫీడ్ అంటాం. నెక్స్ట్ ఆర్పిఎం, ఆ వర్క్ పీస్ రొటేట్ అయ్యే స్పీడ్ని మనం ఆర్పిఎంలో మెజర్ చేస్తాం. సో మనకి ఇవన్నీ మనకి ముందు నుండి ఫార్ములా ద్వారా వచ్చేస్తాయి. ఒకవేళ ఆర్పిఎం తెలియాలనుకోండి, మనకి ఆల్రెడీ కటింగ్ స్పీడ్కి ఫార్ములా తెలుసు కదా. సో ఇక్కడ రాస్తాను చూడండి, మనకి కటింగ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి, πdn/100 కదా, πdn/100 కదా. సో ఇందులో నుండి ఎన్ అంటే ఆర్పిఎం కదా, సో బయట తీయండి. సో ఎన్ ఈక్వల్ టు 100s/100s/πd. ఇక్కడ మనకి ఆర్పిఎం అనేది వచ్చేస్తుంది. ఆ ఆర్పిఎం తీసుకొచ్చి ఇందులో వేస్తే మనకి ఎంతైతే ఆ టర్నింగ్ చేయడానికి మిషన్ టైం అవుతుందో ఆ మిషనింగ్ టైం అనేది మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రూ కటింగ్. ఈ స్క్రూ కటింగ్ అన్నా థ్రెడ్ కటింగ్ అన్నా ఒక్కటే.
ఇది మనం డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు జనరల్గా అయితే, కానీ మనం లేత్ మిషన్ మీద చేస్తున్నాం అనుకుంటున్నాను నేను. సో నేను కాంపౌండ్ రెస్ట్ మెథడ్ లేత్ మిషన్ మీద చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి ఎంత టైం పడుతుందో చూద్దాం. సో దీనికి కూడాను ఫీడ్ అన్నా స్పీడ్ అన్నా, నెక్స్ట్ వన్ వచ్చేసి డెప్త్ ఆఫ్ కట్ అన్నా, అక్కడ ఫస్ట్ ఏం చెప్పానో టర్నింగ్కి సేమ్ మిషన్ కాబట్టి ఏం మారో, జస్ట్ మిషనింగ్ టైమింగ్కి ఫార్ములా మారుతుంది. సో అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మిషన్ డైరెక్ట్గా ఎంటీ అని రాస్తాను. మిషనింగ్ టైము ఈక్వల్ టు లెంత్ ఆఫ్ కట్ ఇంటూ లెంత్ ఆఫ్ కట్ బై పిచ్ ఇంటూ ఆర్పిఎం. ఇందులో పిచ్ అంటే ఏంటంటే మనం వన్ బై నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ ఎంఎం, 1 by నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ ఎంఎం. ఒక ఎంఎంలోని ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయో దాన్ని మనం పిచ్ అంటాం. ఓకేనా? ఇది ఒక్కటే ఇక్కడ డిఫరెన్స్ మారుతుంది. ఇంతకుముందు ఇక్కడ ఫీడ్ ఉండేది, డైరెక్ట్ ఫీడ్ అయితే ఆడు ఇచ్చేస్తాడు, కానీ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఇస్తాడు. సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ థ్రెడ్ పర్ ఎంఎంలో ఇన్ని ఎంఎంకి ఇంత ఎంఎంలో ఇన్ని థ్రెడ్స్ ఉన్నాయని చెప్తాడు. సో ఆ థ్రెడ్లు మనం తీసుకొని అది 1తోని ఆ థ్రెడ్లు తీసుకొని అది 1 డివైడెడ్ బై సపోజ్ 3 ఇచ్చాడు అనుకుంటే 1/3 చేస్తే మనకి పిచ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఆ పిచ్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే సేమ్ లెంత్ ఆఫ్ కట్ అంటే అక్కడ లెంత్ అడిస్తాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి పిచ్, ఇక్కడ మనకి 1 by నెంబర్ ఆఫ్ థ్రెడ్స్. సో 1 by నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అంటే ఇక్కడ మనకి పిచ్ వాల్యూ వస్తుంది. సో ఇంటూ ఆర్పిఎం. ఇది ఓన్లీ ఫర్ సింగిల్ కట్. ఓకేనా? ఇది ఓన్లీ ఈ ఏదైతే స్క్రూ కటింగ్ ఉన్నదో, ఈ థ్రెడ్ కటింగ్ ఉన్నదో, ఓన్లీ ఒక సింగిల్ థ్రెడ్ కట్ చేయడానికి మనకి ఈ పిచ్ ఇంటూ ఆర్పిఎం లెంత్ ఆఫ్ కట్ బై పిచ్ ఇంటూ ఆర్పిఎం ఎంత టైం పడుతుంది. అదే నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ కావాలంటే చూడండి, ఏదైతే ఈ పిచ్ ఉన్నదో ఆ పిచ్ ఇంటూ ఇక్కడ 2 ఫార్ములాలు వస్తాయి. పిచ్ ఇంటూ 25 ఫర్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్. చూడండి, పిచ్ ఇంటూ 25 ఫర్ ఎక్స్టర్నల్ ఈటీ అని రాస్తాను, ఎక్స్టర్నల్ థ్రెడ్స్. అదే పిచ్ ఇంటూ 32 ఫర్ ఇంటర్నల్ థ్రెడ్స్, ఐటీ అని రాస్తాను. ఓకేనా? పిచ్ ఇంటూ 25 అయితే ఎక్స్టర్నల్ థ్రెడ్స్, పిచ్ ఇంటూ 32 అయితే ఫర్ ఇంటర్నల్ థ్రెడ్స్. ఇది నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. సో ఆ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ వచ్చిన తర్వాత ఒక థ్రెడ్కి మనకి మిషన్ టైం ఎంత అవుతుందో తెలుసు. సో నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎన్నో మనకి వచ్చేస్తాయి. సో టోటల్ టైం ఈక్వల్ టు ఏంటన్నా, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ వస్తాయి, అలాగే మిషన్ టైం వచ్చింది. సో మిషన్ టైం ఫర్ సింగిల్ కట్ ఇంటూ మనకి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్. దీన్ని మన నెంబర్ ఆఫ్ కట్స్ అనొచ్చు, నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనొచ్చు, మన ఇష్టమే. ఓకేనా? నెంబర్ ఆఫ్ కట్స్. సో ఇంటూ నెంబర్ ఆఫ్ కట్స్. ఓకేనా? సో మనం దీనికి మారింది ఏంటంటే, అంటే ముందు నేర్చుకున్న టర్నింగ్కి దీనికి మారింది ఏంటంటే పిచ్ అనేది కొత్త ఐటెం వచ్చింది. సో పిచ్ అంటే ఏంటి? 1 by నెంబర్ ఆఫ్ థ్రెడ్స్. మనకి నెంబర్ ఆఫ్ కట్స్ కావాలంటే పిచ్ ఇంటూ 25 చేస్తే ఎక్స్టర్నల్ థ్రెడ్స్ వస్తాయి. ఫర్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్కి మనం పిచ్ ఇంటూ 25 చేయాలి, అలాగే పిచ్ ఇంటూ 32 చేస్తే ఫర్ ఇంటర్నల్ థ్రెడ్స్. అది టోటల్ టైం కావాలంటే మన మిషన్ టైమింగ్ ఫర్ సింగిల్ కట్ ఇంటూ నెంబర్ ఆఫ్ కట్స్. సో మనకి టోటల్ టైం అనేది స్క్రూ కటింగ్ టోటల్ టైం అనేది వచ్చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డ్రిల్లింగ్. ఓకేనా? ఈ డ్రిల్లింగ్లో ఏం చేస్తామన్నా, మనకి డ్రిల్లింగ్ అంటే జనరల్గా ఏంటి? హోల్ మేకింగ్ కదా, హోల్ మేకింగ్ ప్రాసెస్, సిలిండ్రికల్ హోల్ మేకింగ్. ఓకేనా? సిలిండ్రికల్ హోల్ని మేక్ చేస్తే దాన్ని మనం డ్రిల్లింగ్ అంటాం. దీనికి సేమే, ఏం మారదు, సేమ్ మిషన్ టైం
అంటే సారీ మిషనింగ్ టైం అంటే ఏమొస్తుందంటే లెంత్ ఆఫ్ కట్ బై ఫీడ్ ఇంటూ ఆర్పిఎం. ఓకేనా? సో ఇక్కడ లెంత్ ఆఫ్ కట్ అంటే ఏమొస్తుంది, ఎంత డెప్త్, ఇది హోల్ కదా, హోల్కి డెప్త్ ఉంటుంది కదా. సో ఇక్కడ లెంత్ ఆఫ్ కట్ ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ కట్ అనమాట. సో ఎంత డెప్త్ అయితే, సపోజ్ ఇది ఒక మనకి ఇచ్చిన కాంపోనెంట్ అనుకుంటే ఇందులో మనం ఇలా హోల్ చేద్దాం అనుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ లెంత్ అంటే ఏంటంటే ఈ హోల్ అయితే ఎంత డెప్త్కి వేస్తారో ఆ డెప్త్నే మనం ఇక్కడ లెంత్ ఆఫ్ కట్ అంటాం. ఓకేనా? ఇంకోటి ఏంటి, ఫీడ్ అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను. నెక్స్ట్ ఆర్పిఎం, ఇది కూడా మనకు తెలుసు. సో లెంత్ ఆఫ్ కట్ బై ఫీడ్ ఇంటూ ఆర్పిఎం. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఫీడ్ అంటే ఏంటి, ఫీడ్ వచ్చేసి ఎంఎం పర్ రెవల్యూషన్లో ఉంటుంది. ఆర్పిఎం వచ్చేసి ఎన్. ఈ ఎన్ ఈక్వల్ టు మనకి ఎస్కి ఫార్ములా తెలుసు ఏంటి, πdn బై 100. ఈ ఎన్ వచ్చేసి యువతలు ఉంటే 100s బై πd. ఇది వచ్చేసి ఎన్కి ఫార్ములా. ఎందులో నుండి ఎన్ వస్తుందో అది తీసుకొచ్చి ఇందులో వేస్తాం. లెంత్ ఆఫ్ కట్ ఆడిస్తాడు, ఫీడ్ ఆడిస్తాడు, మనకి మిషనింగ్ టైమింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి బోరింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన టర్నింగ్లోని, నెక్స్ట్ డ్రిల్లింగ్లోని, నెక్స్ట్ బోరింగ్, ఈ మూడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మిషనింగ్ టైం ఈక్వల్ టు లెంత్ ఆఫ్ కట్ బై, షార్ట్ కట్లో రాస్తాను, లెంత్ ఆఫ్ కట్ బై LOC బై ఫీడ్ ఇంటూ ఆర్పిఎం. సేమ్. కాకపోతే బోరింగ్ అంటే ఏంటంటే ఎన్లార్జింగ్ ద హోల్, ఎన్లార్జింగ్ ద హోల్. ఓకేనా? డ్రిల్లింగ్ అంటే హోల్ మేకింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి మిషన్ టైమింగ్ లెంత్ ఆఫ్ కట్ బై ఫీడ్ ఇంటూ ఆర్పిఎం. ఇందులో ఆర్పిఎం కావాలంటే మన కటింగ్ స్పీడ్ πdn బై 100, ఆర్పిఎం n కాబట్టి 100s బై πd ఈక్వల్ టు ఈ ఏదైతే n వచ్చిందో ఆ n తీసుకొచ్చి మిషన్ టైమింగ్లో వేస్తే, లెంత్ ఆఫ్ కట్ బై ఫీడ్ ఇంటూ ఆర్పిఎంలో వేస్తే అక్కడ n తీసుకెళ్ళి మనకి మిషన్ టైమింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బోరింగ్, ఎన్లార్జింగ్ ద హోల్. ఇది బోరింగ్ వచ్చేసి ఎన్లార్జింగ్ ద హోల్. నెక్స్ట్ వన్ దీనికి మిషన్ టైమింగ్ ఏంటంటే LOC బై ఫీడ్ ఇంటూ ఆర్పిఎం. సేమ్ ఇక్కడ ఏవైతే మనం క్యాలిక్యులేట్ చేస్తామో అక్కడ బోరింగ్ అంటే మాత్రం అది చేసేయడమే, అంతే, ఇంకేం ఉండదు.